మొన్న హాస్పిటల్కి వెళ్ళాను నేను. మా చిన్నమ్మకి టాబ్లెట్లు తీసుకోవడానికి క్యూలో నిలబడ్డాను. ఎక్కడ నిలబడ్డాను? క్యూలో నిలబడి నేను ఏం చేశాను తెలుసా? నా ఫోన్తో బైబిల్ చదువుకున్నా. ఎక్కడ నిలబడి? పోయిసారి వాకింగ్ చదువుకోవాలి. పొద్దున్నే వేరే ఊరు ఎలా వచ్చింది, బస్సు ఎక్కాను. బస్సులో ఫుల్గా జనాలు ఉన్నారు. మరి నేను వాకింగ్ చదువుకోవాలి. ఇప్పుడు నా ఆత్మకు ఆహారం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను దిగినా చూసుకుందాం అంటే అప్పుడు సంగతి అట్టిందో తెలియదు. అప్పుడు ఏం చేసినా తెలుసా? రష్గా ఉంటే అది ఉంటది కదా, ఏంటది, లగేజ్ వేయడానికి పైన బల్ల ఉంటది కదా, బల్లకి నా ఫోన్ పెట్టుకుని చెయ్యట్లు ఆనించుకుని బైబిల్ చదువుకున్నా. ఇంచుమించు 3 అధ్యాయాలు చదువుకున్నాను. ఎందుకు వేసిన విధంగా గొప్ప కోసం చెప్పలే నేను. నాలో ఉన్న ఆసక్తి చల్లారిపోయింది. కారణం ఏంటంటే దేవుని వాక్యం పైన కాకుండా వేరే వాటి మీద ఆసక్తి నేను కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు ఏ శోధనలు ఉంటాయో, మీకు ఏ పనులు ఉంటాయో, మీకన్నా ఎక్కువ నాకు పనులు ఉంటాయి. చాలాసార్లు ప్రార్థన చేసుకోవడానికి కూడా కుదరని సందర్భాలు ఉంటాయి నాకు. కానీ నేను చెప్తున్నా, ఖచ్చితంగా నీలో దైవాసక్తి చల్లారిపో